తర్వాత అక్కడి నుంచి బాబీని పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా బాగానే ఉంది. టికెట్ దొరకలేదు, కాస్త కష్టపడ్డాం. హాయ్ రా. పుణ్యకి వెళ్దామా? లేదురా, తనతో బయటకు వెళ్తున్నాను. తన్ని కూడా తీసుకురా. లేదురా, తన గురించి తెలిసిందే కదా, ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది. ఒకసారి అడిగి చూడు. సరే, ఇంతలా అడుగుతున్నా కాబట్టి అడిగి చూస్తాను. సూపర్ కదరా, భలే ఉంది. అవును, రేయ్ చూసరా, కవర్ చేయరా. ఆగాగు చేస్తాను. వెనక్కి నువ్వేరా. ఆగరా. ఇప్పుడు కాల్చు. రేయ్, ప్రీతి వచ్చింది, టెర్రస్ మీద ఉంది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. సరే నేను చూసుకుంటాలే. ఆడ్రా. నవీన్, మన విషయం గురించి మనం కాస్త సీరియస్గా మాట్లాడాలి. దుబాయ్ నుంచి డాడీ వచ్చారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి. అక్కడికొచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు? నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకేమనిపిస్తోంది? ప్రీతి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఆ? మీరు ఇలాంటి వారని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. సిస్టర్ సిస్టర్, నేను చెప్పేది విను. ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇది మీకు సింపుల్ ఏమో, కానీ నాకు సింపుల్ కాదు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఒకసారి పోలీసులకి చిక్కితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే. చైతీరా, అయ్యో సిస్టర్, నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళు నా లిస్టులోనే లేరు. పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు. ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది. నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే. కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు. ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది. మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను. నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు. సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, వీఆర్ లూసర్స్ అని. ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు, కానీ నేను జీవితంలో ఓడిపోయాను. నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని. అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను. అది విషయం. నాకు కొంచెం మత్తు ఎక్కువైంది, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను. నువ్వు సేఫే. గుడ్ నైట్. తర్వాత రేపేం చేయాలో నేను చూసుకుంటాను. టికెట్ తీసుకుని వాళ్ళంతా టికెట్ తీసుకోండి. 10 రూపాయలు. చాలా సంతోషం. ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత టికెట్ తీసుకుంటున్నారా? సరే, ఇంకెవరెవరు టికెట్ తీసుకోవాలి? 5 రూపాయల టికెట్ ఇవ్వన్నా? సరే, ఓకే, ఇవ్వండి 2 5లు.
టికెట్ తీసుకోండి టికెట్ తెలుసు. ఇస్తా ఆగమ్మా. సరే. చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా. ఇలా చూడు, నేను నిన్ను వెంటనే చూడాలి. ఇప్పుడు కలవడం ఎందుకు సుజిత్? అది కాదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళి 3 వారాలైంది. ఇలాగే కంటిన్యూ అయితే ఎలా? హలో హలో, కట్ చేయకు ప్లీజ్. దేవిక, ఇలా చూడు, ఐఎమ్ సారీ. ఆ టైంలో నా సంగతి నీకు తెలుసు కదా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. దిగాల్సిన వాళ్ళంతా లేచి నిల్చోండి. త్వరగా బస్ ఆగబోతుంది. ఏంటి భార్యతో మాట్లాడుతున్నావా? ఆగదు బస్సు. నువ్వేగా ఈ స్టాప్లో దిగాలి. నాకు పెళ్ళయి 12 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇది వరకు ఆయన సారీ కూడా అడగలేదు. టికెట్ ఇప్పుడు తీసుకుంటున్నావు? ఈ రోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. మీరు చాలా బాగుంటారు. తీసుకున్నావయ్యా. పెడదామా? ఒక్క నిమిషం సార్, నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు అక్కడ ఒక చిన్న పని పడింది. నువ్వు వెళ్ళు, నేను వెనక వస్తాను. కానీ అన్నయ్య, నేను అక్కడికి ఒంటరిగా ఎలా? భయపడకు సిస్టర్, వాడు చిన్న పిల్లాడు. ధైర్యంగా వెళ్ళు, నేను వచ్చేస్తాను. త్వరగానే వచ్చేస్తాను. మీరు వస్తారా లేదా? నాకు వేరే బేరం ఉందమ్మా. వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, నేను తనకి ఫోన్ చేసి మాట్లాడాను. తను నన్ను కలవడానికి ఒప్పుకుంది. నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా, నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుంది. ఏంటి అమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకోమా. తను లేకుండా నేను బతకలేనమ్మా. ఎవరు చేయకూడని పని నేను చేశాను, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానమ్మా. ముందు నేను చెప్పేది వినమ్మా. ₹250 ఇవ్వమ్మా. చెప్పు గీతు. ఎంతసేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా? నేను కొచ్చిలో ఉన్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండవే. తర్వాత కాల్ చేస్తాను. నవీన్ బ్రో కోసం వచ్చారా? రండి, రూమ్ చూపిస్తా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను నెక్స్ట్ వీక్ వస్తాను. ఇక్కడ నుండి బస్సులు దొరుకుతాయా? ఏం దొరకదు, ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు. దానందరికీ ఎవరు డబ్బులు ఇస్తారు? ఇస్తానులే.
భయపడకండి, రండి, మన చోటే రండి. బీనా అయిందా? సాయంత్రం 6 గంటలకు ఒక బుకింగ్ ఉంది. హ్యాపీ కదా? ఇదే రూము. ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి. కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి, కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వాష్రూమ్ అక్కడ ఉంది. ఓకే.